హలో గాయ్స్, మనం ఈరోజు వచ్చాము గాయత్రి దేవాలయానికి. ఇక్కడ వనభోజనం చేయడానికి. ఇక్కడ ఉసిరిక చెట్టు కూడా ఉంది అని చెప్పడం మర్చిపోయినాను. చూడండి ఇంత బాగా ఏం చక్కగా. ఇక్కడ నా భోజనం మా నాన్న భోజనం అయిపోయింది. చూడండి మా అమ్మాయి ఇప్పుడు భోజనం చేస్తుంది. ఇక్కడ చూడండి శ్రీ గాయత్రి దేవాలయము అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్టు దేవగన్నేరు చెట్టు పూలు అవి. తర్వాత ఇక్కడ పక్కన ఇది వచ్చేసి శ్రీ గాయత్రి కళ్యాణ మండపము. చూడండి ఇది నవగ్రహ మండపము. చూడండి నవగ్రహ మండపము. తర్వాత ఇది శ్రీ తులసి దామోదర స్వామి సమేతంగా ఇక్కడ ఉన్నారు. దాని నీడ కిందనే వనభోజనం చేయాలని అన్నారు కాబట్టి మేము అక్కడే వనభోజనం చేసాము. ఇక్కడ అసత్తు నారాయణ వృక్షం ఉంది. ఇవి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి. చూడండి కళ్యాణం కూడా చేశారు. రెండిటికి కళ్యాణం కూడా చేశారు. చూడండి ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. చూడండి గైస్. దీని కిందనే మేము వనభోజనం చేసాము. ఇక్కడ ఉసిరిక చెట్టు అయితే ఉంది. చూడండి బజ్జీలు తీసుకొచ్చాము నంచుకొని తినడానికి. బచ్చాలు తీసుకొచ్చాము. తర్వాత చిత్రాన్నము, అన్నము, పప్పు, చారు, పెరుగు, నెయ్యి లేకపోతే అన్నంలో అసలు ముద్ద దిగదన్నమాట. ఇలా స్పెషల్గా వనభోజనం వచ్చినప్పుడు కష్టంగా ఉండాలి నెయ్యి. తర్వాత అరటిపండ్లు. అంతే గైస్, బాయ్. ఇక మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోలో. ఇక బాయ్. నేను అడ్రస్ కూడా చెప్తున్నాను. నందికొట్కూరు, నంద్యాల డిస్ట్రిక్ట్.